వందే భారత్ ట్రైన్స్ దూసుకు వెళ్తున్నాయి. కొత్త రూట్లలోనూ పట్టాలెక్కుతున్నాయి. ప్యాసింజర్ల ఆదరణ చూరగొంటున్నాయి. కొత్తగా 6 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల సంఖ్య 60కి చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు తొలి వందే మెట్రోను గుజరాత్లో సోమవారం ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. దేశవ్యాప్తంగా కొత్తగా 6 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. జార్ఖండ్లోని టాటానగర్లో పర్యటించిన ప్రధాని మోడీ 6 కొత్త మార్గాల్లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్లకు వర్చువల్గా పచ్చజెండా ఊపారు. ఈ రైళ్లు టాటానగర్ పాట్నా, బ్రహ్మపూర్ టాటానగర్, రూర్కెలా హౌరా, డియోఘర్ వారణాసి, భగల్పూర్ హౌరా, గయా హౌరా స్టేషన్ల మధ్య ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ రైళ్లు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిత్యము తిరుగుతాయి. కొత్త రైళ్లతో డియోనగర్లోని బైద్యనాథ్ ధామ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, కాళీఘాట్, కోల్కతాలోని బేలూరు మఠం పుణ్యక్షేత్రాలకు ప్రయాణం మరింత సులువవుతుందని రైల్వే శాఖ ప్రకటించింది. ధన్బాద్లోని బొగ్గు, గనుల పరిశ్రమ, కోల్కతాలోని జూట్ మిల్లు, దుర్గాపూర్లోని ఇనుము, ఉక్కు అనుబంధ పరిశ్రమలకు ప్రయాణం ఈజీ అవుతుంది. వందే మెట్రో కూడా తొలిసారి పట్టాలెక్కనుంది. దేశంలోని తొలి వందే మెట్రో సర్వీస్ను సోమవారం ప్రారంభిస్తారు ప్రధాని మోడీ. గుజరాత్లోని అహ్మదాబాద్, భుజ్ మధ్య వందే మెట్రో పరుగులు తీనుంది. 9 స్టాపుల్లో ఆగుతుంది. గరిష్టంగా గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. వందే మెట్రోలో అన్ని ఏసీ కోచ్లే. ప్రమాదాలు జరగకుండా కవచ్ సిస్టమ్ ఉంటుంది. తొలి వందే మెట్రోకు ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు. 1150 మంది కూర్చుని 2000 మంది నిలబడి ప్రయాణం చేయొచ్చు. కనీస టికెట్ ధర 30 రూపాయలే. మెట్రో నగరాల మధ్య ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ వీటిని పట్టాలెక్కిస్తోంది. మరోవైపు త్వరలోనే వందే భారత్ స్లీపర్లు కూడా రానున్నాయి.